ఆయన చేయగలిగినాడు. దేవునికి సమస్తము సాధ్యమని మనము ఆదికాండంలో చూస్తాం 17వ అధ్యాయంలో. అనగా దేవునికి సమస్తము సాధ్యము. ఇచ్చిన దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన దీవిస్తాడు. నన్ను ఎందుకు పిలిచినాడు? దీవించేందుకే పిలిచినాడు. దీవించిన ఆ దేవుని నేను వెంబడించాలని నమ్మకముతో కలిగి ఉన్నాడు. ఆయనను వెంబడించినట్టుగా చూస్తున్నాం. ఈ దినాన విశ్వాస జీవితంలో ఏమై కలిగి ఉంటుందంటే, మనము మాటకు లోబడక, రెండోది ఆయన మాటకు మనం ఏం చేస్తామంటే వినినట్టుగానే ఉంటాము. కానీ అబ్రహాము స్పష్టంగా విన్నాడు, వెంబడించినాడు, దీవించబడ్డట్టుగా మనం చూస్తున్నాం. అనగా ఇవ్వడం అంటే ఏంటిది? మరలా పొందుటకే. ఇస్సాకుని ఇవ్వడం అంటే ఏంటిదంటే